నాతో కూడా చాలా మంది ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఎన్ఎస్ఐకి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ పార్లమెంట్కి సంబంధించి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులలో మన కులానికి అంటే యువ కులానికి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తూ సోదరిమణి ఈరోజు పోటీ చేస్తుంది. మరి మన యువ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని గెలిపించుకునే బాధ్యత యువకులుగా మన పైన ఉందా లేదా అని చెప్పి ప్రతి ఒక్క యువకుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను నిన్ననే చూసిన సోషల్ మీడియాలో బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి మాట్లాడుతున్నారు, బిడ్డ నోరు తెరిచి మా అక్క గురించి మా సోదరిమణి గురించి మాట్లాడితే ఎన్ఎస్ఐ సైనికులు గుట్టలు కూడా తీసుకొడతాము. ఆలోచించుర్రి. మా సోదరిమణి గురించి మాట్లాడాలనంటే రోడ్డు పైన తిరిగితే ఎన్ఎస్ఐ కార్యకర్తలు అడ్డుకుంటున్న ఒక భయం మీ ఒంట్లో కలిగజేసే విధంగా ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ సైనికుడు ఆ రకంగా పనిచేస్తాడు. దేనికి రా నువ్వు గెలిపియాలి? నువ్వు ఏదైతే శాసనసభ్యునిగా ఉన్నప్పుడు హనుమకొండ చుట్టూ ఉన్న జాగనంతా కబ్జా చేసినావు. ఇప్పుడు ఎంపీగా గెలిస్తే హనుమకొండను కూడా కబ్జా చేస్తామని చెప్పి ఎంపీగా గెలిపేనికి ముందుకు వస్తున్నావా? దేనికోసం వస్తున్నావు? మరొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరు దొరకక బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితి ఇద్దరు ఒకటై ఒక యువకుని, ఒక యువజ్యోతి, యువ ఆశాజ్యోతి మా సోదరిమణి పైన మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా ఈ యువ నాయకురాల్ని గెలిపించి యువకులకి పార్టీ ప్రాధాన్యత ఇస్తే అన్న 2 లక్షల మెజార్టీ అని చెప్పిండు. 2 లక్షల మెజార్టీ కాదు, 17 పార్లమెంట్లో 14 పైన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మొదటి పార్లమెంట్ అత్యధిక మెజార్టీ ఈ వరంగల్ పార్లమెంట్కి గెలిపించాలి. ఇది గెలిపిస్తే రేపొద్దున స్థానిక సంస్థ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏదైతే పార్టీ కూడా నిర్ణయం తీసుకొని పెద్దలు రోహిత్ చౌదరి గారు ఇక్కడ ఉన్నారు, రాజేందర్ అన్న డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, లోకల్లో ఉన్న నామినేటెడ్ పదవులు కానీ 100% యువకులకి వాళ్ళు కట్టబెడతాడని సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకుంది. ఎందుకంటే నిలువెత్తు నిదర్శన, నిలువెత్తు ఉదాహరణ ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన నేను ఈరోజు ఈ స్థాయిలో 31 సంవత్సరాలకి భారతదేశంలో చరిత్ర సృష్టించే విధంగా నాకు ఎమ్మెల్సీ అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం పెద్దలందరూ ఏకాభిప్రాయంతో నేను కూడా ఏ రోజు ఊహించలే. రోహిత్ చౌదరి గారు ఇక్కడ ఉన్నారు, నాకు ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని కూడా ఏ రోజు నేను అనుకోలే. ఒక కార్యకర్తగా నేను ఇంట్లో పని చేసి ఉంటే రోహిత్ చౌదరి గారు ఆ రోజు నాకు కాల్ చేసి చెప్పారు, వెంకట్ తుమారా నామ్ ఎమ్మెల్సీ ఆర్ ఆప్ నామినేషన్ ఫామ్స్ ప్రిపేర్ కర్లో అని చెప్పి. వారు చెప్పినాక కూడా నాకు నమ్మకం కలగలే, నిజంగా ఇది సాధ్యమా అని చెప్పని. ఎంతోమంది మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే గుర్తింపు రాదని, అనేక సందర్భాల్లో, ఎన్నో సందర్భాల్లో నేను విన్నా. రాజేందర్ అన్న కూడా ఉన్నారు, నన్ను ఎంతోమంది ఆ మాట అన్నప్పుడు ఆ రోజు నేను చెప్పిన, నికార్సుగా లాయల్టీగా పార్టీ కోసం పనిచేస్తే తప్పనిసరిగా వ్యవస్థ మారింది. ఏదైతే శాసనసభ్యులు నాగరాజన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ఏదైతే సమయం మారింది, యువ నాయకుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, వారు చెప్పిన విధంగా పార్టీ కోసం కష్టపడితే పదవులు మీ ఇంటికి వస్తాయి అని చెప్పారు. మొదటి పదవి హుజరాబాద్ ఎన్నికల్లో బీఫామ్ టికెట్ ఇంటికి వచ్చింది. రెండోసారి ఎమ్మెల్సీగా కూడా ఏదైతే పిలిచి ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం ఇచ్చింది. నాకు వచ్చిన విధంగానే 100% రేపొద్దున వేదిక పైన ఉన్న ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ సైనికునికి సముచిత స్థానం కలుగుతుంది. ముందున్న ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ నాయకునికి సముచిత స్థానం ఈ ప్రభుత్వంలో కల్పిస్తుంది. అది రావాలంటే, రేవంత్ అన్నకి మనం బలం చేకూర్చాలంటే ఈరోజు మన దగ్గర ఉన్న అతిపెద్ద అస్త్రం, అతిపెద్ద కులం సపోర్ట్. ఆ యువకులంతా మన వైపు ఉన్నారు. ఆ యువకులకి ప్రతినిధిగా ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ సైనికుడు ముందు ఉండి ఆ యొక్క యువకులకి 3 నెలల్లో మనం 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. యువకులకి 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు మన ప్రభుత్వం ఇచ్చింది. మహిళలకి పెద్దపీట వేసే విధంగా ఏదైతే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, నియోజకవర్గానికి 3,500 ఇల్లు, చెప్పుకుంటూ పోతే 3 నెలల్లో 6 గ్యారంటీలు, 5 గ్యారంటీలు మనం ఇచ్చినాం. ఇంకా మనం ఏవైతే ఇవ్వాల్సిన హామీలు 100% శ్రీగారిని ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే మొన్ననే సీఎం గారు కూడా చెప్పారు, నెక్స్ట్ ఇయర్కి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉన్న ఉద్యోగ ఖాళీలన్నీ
2 లక్షల ఉద్యోగాలు కూడా మనం నింపుతాం. కానీ మనం ఇవన్నీ చేసుకోవాలంటే, రేపటి మన భవిష్యత్తు బాగుండాలంటే, రేపటి తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి తల్లి ఏ కలగన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళ సాకారం కావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్లో 14 పైన స్థానాలు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చి ఏదైతే ఆశాజ్యోతులు రేపటి భవిష్యత్తుని గుర్తించి ఏదైతే అవకాశం ఇచ్చిన ఇటువంటి యువకులని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా. వృత్తిపరంగా వారు కూడా ఒక డాక్టరే, నేను కూడా ఒక డాక్టర్నే. మన వృత్తి, మనదొక తెలంగాణ సంస్కృతి ఒక భిన్నమైన సంస్కృతి, మనది ఒక ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలు. మన గ్రామాలలో మన కుల మతాలకు అతీతంగా వరుసలు కలుపుకొని పిలుచుకుంటాం, చిన్నాన్న పెద్దనాన్న అల్లుడు మామయ్య అని చెప్పని. ఎందుకంటే ప్రేమ అనురాగాలు ఉంటాయని చెప్పని. అసంటి ఒక సంస్కృతి మనది. ఈరోజు ఆ సంస్కృతిని తుంగలో దొక్కి ఆ సంస్కృతి ఉండొద్దని చెప్పి మతపరంగా చిచ్చులు పెట్టి కొట్లాడబెట్టి విభజించి పాలించే ప్రయత్నం బీజేపీ పార్టీ నాయకులు చేస్తారు. ఈరోజు ఏం చెప్తున్నారు వాళ్ళ మేనిఫెస్టోలో? నేను చూసిన రాముని ఫెస్టివల్ దేశవ్యాప్తంగా జరుపుకునేటట్టు చెప్తారంట. అరే పిచ్చోళ్ళారా, మీరు పుట్టక ముందు, మీ పార్టీ పుట్టక ముందు మేము రాముని పూజించిన వాళ్ళము. ఏ దేవుణ్ణి ఏ రోజు పూజించాలో మాకు తెలుసు. శ్రీరామనవమి రోజు మేము రాముని పూజిస్తాం, వినాయక చవితి రోజు మేము వినాయకుడిని పూజిస్తాం, ఇటు ములుగు పోతే సమ్మక్క సారక్కని పూజిస్తాము, ఇల్లందకుంట పోతే రాముల వారిని పూజిస్తాము, కొండగట్టు పోతే అంజన్నని పూజిస్తాము. అలా ఏదైతే 7 కొండలు వెంకన్నని తిరుపతి పోతే పూజిస్తాం. అది మా స్వేచ్ఛ. ఏ దేవుణ్ణి ఏ రోజు ఎక్కడ పూజించుకోవాలనేది అది మా స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛనిచ్చింది, ఆ స్వేచ్ఛ కోసము, స్వాతంత్రం కోసము కృషి చేసి ప్రాణ త్యాగాలు చేసిన పార్టీకి సంబంధించిన సైనికులం మేము. ఆ స్వేచ్ఛని గుంజుకునే ప్రయత్నం చేస్తే స్వాతంత్రం తెచ్చిన పార్టీగా, స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన పార్టీగా, ఆ పార్టీలో ఉన్న సైనికులుగా వీళ్ళపైన తిరుగుబాటు చేస్తాము, అడ్డుకుంటాము. ఏదైతే ఈరోజు ఢిల్లీలో నరేంద్ర మోడీని గద్దెదించుడు ఖాయం. ఆ గద్దెదించడానికి క్రియాశీలక పాత్ర ఏ విధంగా తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్ఎస్ఐ క్రియాశీలక పాత్ర పోషించి 64 65 స్థానాల్లో మన ఎమ్మెల్యేని గెలిపించుకున్నాము. తప్పనిసరిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నేను కూడా ఒక ఎమ్మెల్సీగా కాదు, ఒక సాధారణమైన ఎమ్మెల్సీ కంటే అతిపెద్ద పదవి నాకు రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. అది ఎన్ఎస్ఐ కార్యకర్త పదవి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పదవి. సచ్చినాక కూడా నాతో ఉండే పదవి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాబోయే 28 రోజులు ఒక కార్యకర్తగా మా ఎన్ఎస్ఐ సైనికులతోటి క్షేత్రస్థాయిలో తిరుగుతాము. ఈ బీజేపీ పార్టీ ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందో మీ ప్రచారంలో మీరు ముందుకు వెళ్ళుర్రి. సోషల్ మీడియాలో బీజేపీ నాయకులని మేము అడ్డుకుంటాం, మేము వెంట ఉన్నాం. తప్పనిసరిగా మిమ్మల్ని గెలిపించి తీరుతాం, మిమ్మల్ని పార్లమెంటు పంపిస్తాం. పార్లమెంటు పంపించి ఇదే వరంగల్ గడ్డ ఉన్న విద్యార్థులకి యువకులకి ఉద్యోగాల కోసం మీరు అక్కడ మీ గళాన్ని విలిపించి ఇక్కడున్న యువకుల వెంట మీరు నిల్చుంటారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏదైతే మా 3 జిల్లా అధ్యక్షులు సతీష్కి, అభికి, కరుణాకర్కి, నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి ఈ కార్యక్రమ ఏర్పాట్లకి సహకరించి అన్ని విధాలుగా అండదండగున్న స్థానిక శాసనసభ్యులు మా అన్న నాయన్ రాజేందర్ రెడ్డి అన్న గారికి, డిసిసి అధ్యక్షులు మా సోదరిమణి చెల్లె యశస్విని రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన పోలీస్ బాస్ ఎమ్మెల్యే నాగరాజు గారికి, అట్లాగే మన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న గారికి, ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ రోహిత్ చౌదరి గారికి, వరంగల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్న సోనియా గాంధీ గారికి, ఏఐసిసి ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారికి, అట్లాగే మన పిసిసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన లోకల్ మంత్రి గారు కొండా సురేఖ గారికి, ఇతర శాసనసభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మాట్లాడాలని ఉంది, కానీ మీరందరూ కూడా పాపం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారని తెలిసింది. కాబట్టి చాలా క్లుప్తంగానే మాట్లాడతాను నేను. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది.
అదంతా కూడా కేవలం యువతరం మీ వల్లనే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసిన మీరు రానున్న రోజులలో మీలో ఎవరైతే అత్యంత కష్టపడి కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇక్కడ ఉంటారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా అనడానికి ఇక్కడున్న నాయన్ రాజేందర్ రెడ్డి అన్న గారు, బల్మూరి వెంకటన్న గారు నిదర్శనం. కాబట్టి మీరు జెండాలు దించకుండా అంతే కష్టపడండి, అంతే ముందుకు సాగండి. మాలాంటి యువత యశస్విని రెడ్డి కానీ, నన్ను కానీ, అన్నని కానీ ముందుకు నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి చోట ఎగిరించడానికి మీరందరు సిద్ధంగా ఉన్నారా? కాబట్టి భారతదేశాన్ని నిర్మించడానికి మీరే యోధులు, మీరే కార్యశూరులు. కాబట్టి మీరు చూస్తున్నారు ఎంత విధ్వంసకరమైన విషపూరిత పాలనని బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి గత 10 ఏళ్ల నుంచి భారతదేశాన్ని నాశనం చేస్తున్నాడో అట్లాంటి పార్టీని అగ్నికి ఆహుతి చేయడానికి మీరందరూ కూడా అగ్నికీలలు లెక్క పనిచేయాలి. తర్వాత మీరంతా భారతదేశానికి వెలుగునివ్వడానికి వెలుగురేఖలు అవ్వాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. యువతరం గల్లమెత్తితే, నవతరం శిరమెత్తితే చీకట్లు తొలగిపోతాయి. బీజేపీ ఎక్కడుంటుంది? పాతాళంలోకి వెళ్తుంది. కాబట్టి నేను ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాను ఒక దళిత మహిళగా అంటే దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ జెండా పట్టిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా గొప్ప గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. పేద మధ్య తరగతి బిడ్డలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మరి మన జీవితాలు ఆగం చేయడానికి అక్కడ ఒక దుర్మార్గుడు కాచుకొని కూర్చున్నాడు. ఇంకో 5 ఏళ్ళు నాకు అధికారం ఇవ్వండి, ఇంకో 400 సీట్లు నాకు ఇవ్వండి, మీ జీవితాలు బుగ్గుపాలు చేస్తాను, రిజర్వేషన్స్ రద్దు చేస్తాను, రాజ్యాంగం ఎత్తేస్తాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు తొలగిస్తాను అంటున్నాడు. మరి అట్లాంటి వాడికి మళ్ళీ మనం అధికారం ఇద్దామా? బీజేపీకి ఉన్నది దళబలమే కావచ్చు, కానీ కాంగ్రెస్కు ఉన్నది ప్రజబలం, యువబలం. అవునా కాదా? బీజేపీ ఏదైతే హంగు ఆర్భాటాలతోటి సోషల్ మీడియాలో ప్రకటిస్తుందో మాకు 400 సీట్లు వస్తాయని, అది ఉట్టి అబద్ధం అన్నది మీరు తెలుసుకోండి. ఇప్పుడున్న సర్వేల ప్రకారం బీజేపీకి 220 సీట్ల కంటే ఎక్కువ రావు. ఏదైతే మన ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ ఉన్నారో, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేస్తుంటే అక్కడ నరేంద్ర మోడీ భారత్ బేజో యాత్ర చేస్తున్నాడు. భారతదేశాన్ని అమ్మకానికి పెట్టాడు. అదానికి అమ్మనికే కాదు, విదేశాల్లో కూడా ఎక్కడెక్కడో అమ్మకానికి రెడీగా ఉన్న సంస్థలు మనయన్నీ. కాబట్టి విద్యార్థులు మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ఎయిమ్స్ కానీ, ఎన్ఐటి కానీ, ఐఐటి కానీ, ఇస్రో కానీ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే మళ్ళీ మన సిలబస్లో మూఢనమ్మకాలు, జ్యోతిష్యాన్ని జోడిస్తుంది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మనం సైన్స్ పరంగా ముందుకెళ్ళాలి, అభివృద్ధి పరంగా వెళ్ళాలి. రామ మందిరం ఒక్కటే మన సమస్య కాదు, ఇంకెన్నో సమస్యలు మనందరి ముందు ఉన్నాయి. కానీ అదొక్కటే చూపిస్తూ బీజేపీ పబ్బం గడుపుకుంటుంది. మనందరికీ తెలుసు ఇక్కడున్న బీజేపీ అభ్యర్థి ఎట్లాంటి వాడో అన్నది. భూదందాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు, అక్రమాస్తులు అన్నిటినీ కాజేసి ఇప్పుడు నేనున్నాను అని వర్ధనపేటలో చెల్లకుండా ఇక్కడ వరంగల్ లోక్సభకు వచ్చి నేను చెల్లడానికి రెడీగా ఉన్నాను అంటున్నాడు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? చెప్పండి తమ్ముళ్ళారా. నాకు దేవుడు తమ్ముళ్ళని ఇయ్యలేదు, అన్నలని ఇయ్యలేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మీరందరూ కూడా నా సొంత అన్నదమ్ముల లెక్కనే నేను మిమ్మల్ని అందరినీ చూసుకుంటాను. నేను ఎప్పుడైనా నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, ఇక్కడే ఉండబోతున్నా, ఇక్కడే చస్తా. కాబట్టి నేను వరంగల్ బిడ్డని, నేను సెంటర్లో ఉంటాను ఇక్కడ ఎక్సైజ్ కాలనీలో. ఏ రాత్రి అయినా ఎప్పుడైనా మీకు ఏ కష్టం వచ్చినా కూడా డాక్టర్ కడియం కావ్య మీకోసం రెడీగా ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఎస్యుఐ అనేది చిన్న సంస్థ కాదు, దేశవ్యాప్తంగా కూడా 50 లక్షల మంది ఉన్నారు. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ కంటే ఎక్కువ సంఖ్య అని నేను నమ్ముతున్నాను. ఎట్లయితే కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ వాళ్ళ నడ్డి విరిచి ఓడగొట్టి కాంగ్రెస్ అధికారాన్ని తీసుకొచ్చారో అదేవిధంగా దేశ స్థాయిలో కూడా కాంగ్రెస్ని తీసుకురావాలి. అదంతా మీ భవిష్యత్తు భావితరాల చేతిలోనే ఉంది. కాబట్టి మీరే దానికి ముందుండి సోషల్ మీడియాలో ఒక్కొక్కరు సైనికుల్లా పనిచేయాలి, గ్రౌండ్లో కూడా ఒక్కొక్కరు సైనికుల్లా పనిచేయాలి.
మీకోసం యువ న్యాయం అనేది రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అందులో చదువుకున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తూ అప్రెంటిస్ లెక్క ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ చెప్పాడో సంవత్సరానికి 2 కోట్లు అన్నాడు. కాబట్టి అడగండి మిత్రులారా, మీరు ఏం చేశారు మా బీజేపీ, మీరు ఏం చేశారు మా వరంగల్కి, మీరు ఎందుకు ఓటు అడగడానికి వస్తున్నారని మీరు గట్టిగా అడగండి, నిలదీయండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది మీరు ఊరూరా ప్రచారం చేయండి. కాంగ్రెస్ జెండా ఎగరాలి, అక్కడ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ నిలబడాలి అంటే మీ అందరి ప్రతి ఒక్కరి సహకారం మా అందరికీ అవసరం. కాబట్టి ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కష్టపడ్డారో నా కోసం మీ సొంత అక్కలా భావించి మీ అందరు కూడా నాకు ఓటేసి మే 13వ తారీఖు చేతి గుర్తుకు ఓటేసి కడియం కావ్య అని ఇక్కడ బల్మూరు వెంకటన్న ఇంతకుముందు చెప్పినప్పుడు నాకు ఏ విధంగా అయితే నా మీద అభాండాలు మోపుతున్న బీజేపీ అభ్యర్థిని కొడతానని చెప్పాడో ఒక అన్నలాగా నాకు అనిపించింది. కాబట్టి ఆ అన్న వెనకాల ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు నాకు కూడా తమ్ముళ్ళే. కాబట్టి మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, నన్ను మీరు గెలిపించుకోండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంత ఒక్క కూర్చున్న తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై ఎన్ఎస్యుఐ. నేను విద్యార్థిగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మేరీ నయా బచ్పన్ అని ఒక కవిత ఉన్నది. ఆ బచ్పన్ గుర్తుకొస్తున్నది. అల్లరు చేయకపోతే విద్యార్థులే కాదు, కేరింతలు కొట్టకపోతే విద్యార్థులే కాదు, గడబడ చేయకపోతే విద్యార్థులే కారు. నాకు మీకు తేడా ఉండాలి. మీరు అల్లరి చేయాలి, నేను ఒక హెడ్ మాస్టర్గా ఒక లెక్చరర్గా మీరు లొల్లి చేయొద్దని చెప్పాలి. ఇంత చక్కటి ఎన్ఎస్యుఐ సమావేశాన్ని ఏర్పాటు చేసిన, దీనికి అధ్యక్షత వహిస్తున్న మన హన్మకొండ జిల్లా అధ్యక్షులు సో